2024 సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టి మరి మొదటి దినముగా ఈ మొదటి ఆరాధనలో దేవునిని ఆరాధించి సేవించటానికి దేవుడు కనబరిచిన తన కృపంతటిని బట్టి దేవునిని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడినాం. నీవేర్పరచుకున్న సంఘము నీ సన్నిధిలో ఉన్నది ప్రభువా. 2024వ సంవత్సరంలోనికి నీ సంఘమును మీరు ప్రవేశపెట్టి నీ వాక్యాన్ని ధ్యానించడానికి నా ప్రభువా నీవు మా పక్షముగా కనబరిచిన నీ కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము నీది ప్రభువా, ప్రజలము నీ వారమై ఉన్నాం. నీ స్వరాన్ని ప్రభువా మాకు మీరు వినబడ చేయండి అయా. నీ స్వరాన్ని విని మేము నిన్ను వెంబడించాలా. నీ స్వరాన్ని విని నా తండ్రి అయా, నీవు మాకు వాగ్దానము చేసినటువంటి రాజ్యములోనికి మేము ప్రవేశించినట్లుగా నీ కృపను ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి మీరు దయచేసి ఈ భూమి మీద మేము నివసించు కాలం అంతయు కూడా నీ వలన కలుగు కృపాక్షేమములతోనే మేము వర్ధిల్లునట్లుగా నీ వాక్యము చేత నిత్యము మమ్మలను నడిపించి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనకి బాగా తెలిసినటువంటి వాక్యమే. మనము అనేక మారులు ధ్యానం చేసినటువంటి వాక్యమే. అయినను నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుచున్న నీ సంఘానికి నీవు ఏమి వాగ్దానముగా దయచేయుచున్నావు? నీవు మేము నడుచుకునవలసినటువంటి మార్గాన్ని మాకు బోధించుము అని చెప్పినప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారి ద్వారా తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక 3వ అధ్యాయములో 16వ వచన భాగము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారు సంఘానికి రాస్తూ ఇది ఒక దీవెన వచనం, వాగ్దాన వచనం. ఏమిటి అని అంటే, ఇక్కడ సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడై ఉండునుగాక. ఇక్కడ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి ఇక్కడ ఏమని వ్రాయబడతా ఉన్నది అని అంటే, సమాధానకర్తయగు ప్రభువు అని వ్రాయబడతా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారికి పెట్టబడినటువంటి నామములలో ఒక నామము ఏమిటి అని అంటే కనుక సమాధానకర్తయగు అధిపతి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగములో గనక మనం చూస్తే, ఏలయనగా
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టబోయేటువంటి పేరు ఏదో కూడా ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ముందుగానే దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. అది ఏమిటి అని అంటే, ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుంది అని అంటే, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అధిపతి అంటే, ఇప్పుడు సమాధానానికి కర్త ఈయనే, సమాధానానికి అధిపతి కూడా ఈయనే. ఎవరు ఈయన? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టినటువంటి పేర్లలో మనకి ఆయన ఇదే యెషయా గ్రంథములో గనక మనం చూసినట్లయితే ఇక్కడ 7వ అధ్యాయము 14వ వచనంలో మీరు చదవవద్దు, కానీ కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. 7వ అధ్యాయము 14వ వచన భాగంలోనేమో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. అంటే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. అలాగే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. అయితే ప్రభువు సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, సమాధానకర్తయగు ప్రభువు అని పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఉన్నాడు అని అంటే, ఆయనకు సమాధానకర్త అని, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టడంలో, పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే కనుక, దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నటువంటి సంగతి చూడండి. అన్నీ నేను చెప్పడం లేదు, కానీ కొద్దిగా మాత్రమే నేను మీకు ఈ సమయంలో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచన భాగమును చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడునని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనోభీష్టము ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమస్తమును, అంటే భూలోకమందున్నవైనా సరే పరలోకమందున్నవైనా సరే వాటన్నిటినీ కూడా ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమే. అంటే తండ్రి అయినటువంటి దేవునితో పరలోకమందున్నవి భూమి మీదనున్నవి అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానంట సమాధానపరచుకోవడము అనేది దేవుని యొక్క చిత్తం. అంటే
పరలోకమందును భూమి మీదను కూడా ఏమి లేదు, సమాధానము అనేటువంటిది లేదంట. పరలోకమందును భూమి మీదను సమాధానము లేదంట. అంటే మనము పరలోకములో కూడా సమాధానము లేదా అని అంటే, మనలాగా అక్కడ దేవుని దూతలు కూడా సమాధానము లేకుండా ఉన్నారా అని అంటే, మనకు వలె దేవుని దూతలు లేరు. కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, పరలోకమందున్నవి భూలోకమందున్నవి సమస్తమును అని వ్రాయబడదు. కుమారుని ద్వారానే సమాధాన పరచుకోవడం అనేది దేవుని యొక్క అభీష్టం అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మహిమ కలిగినటువంటి కెరూబుగా అభిషేకింపబడినటువంటి లూసిఫర్ ఎప్పుడైతే దేవుని మీద, దేవుని యొక్క సింహాసనము కొనుకు తన్ను తాను హెచ్చించుకున్నదో, అది పరలోకము నుండి భూమి మీదకి పడద్రోయి. మొదట పాపము అనేటువంటిది ఎక్కడ జరిగింది అని అంటే పరలోకములోనే జరిగింది. కాబట్టి దేవుని యొక్క దూత అయినటువంటి లూసిఫరు దాని యొక్క దూతగణం అంతటితో కూడా, ఎందరు దానితో కూడా ఏకీభవించి దానిని ఆశ్రయించినటువంటి దూతగణం అంతా కూడా దానితో కూడా పడద్రోయారు. కాబట్టి దేవుని యొక్క లేఖనము ఏమని చెప్తుంది అని అంటే, దేవుని యొక్క అభీష్టము ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, అది కూడా శిలువ రక్తము చేత ఆయన ఏం చేస్తున్నాడంట, సంధి చేస్తూ ఆయన ద్వారానే సమాధానపరచుకోవడం అనేది దేవుని యొక్క అభీష్టమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమని పేరు పెడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయినటువంటి దేవునితో పరలోకమందున్నవి భూమి మీదవి కూడా సమాధానము చేయబడతా ఉన్నాయి. దానిని బట్టి ఆయన ఏమైనాడు, సమాధాన కర్త అని పిలువబడుతున్నాడు. సమాధానకర్త అధిపతి అని కూడా ఆయనే పిలువబడుతుంది. ఎలా ఆయన మనకి సమాధానము అనేటువంటిది కలుగచేస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ పౌలు గారు చెప్తూ తెస్సలోనిక సంఘముతో అంటున్నాడు కదా, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. దేవుడు ఈ వాక్యము చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇది బాగా నాకు తెలిసిన వాక్యమే, కొట్టిన పిండే కదా అని అనుకుంటూ నేను దీని విషయమై ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మాటి మాటికి దేనిని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సంవత్సరము దేవుడు దేవుని సంఘాన్ని దేనితో నింపబోతున్నాడు అని అంటే, సమాధానముతో నింపబోతాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము ఎప్పుడు సమాధానం అనేటువంటిది దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తున్నాడంట, ఎల్లప్పుడూ ప్రతి విధము చేత అనగా ప్రతి స్థితిలో కూడా, మనం నడిచే ప్రతి మార్గములో కూడా, మన ప్రతి స్థితిలో కూడా మనం కలిగి ఉండాల్సింది ఏంటి అంటే, సమాధానము అనేటువంటిది మనము కలిగి ఉండాలి. ఖచ్చితంగా సమాధానము అనేది మనకి దేవుని వలన అనుగ్రహింపబడి, 40 దినాల ముగింపులో కూడా దేవుడు సమాధానమును మనకు అనుగ్రహింపజేసి, అంతయు తెలియబడినటువంటి సంగతి అని ప్రభుతో చెప్తున్నప్పటికీ కూడా, ప్రభు మాట ఏమిటి అంటే, దేవుని సంఘానికి ఏమి కలగాల అని అంటే, దేవుని సంఘం ఏమి పొందుకోవాలా అని అంటే, ఈ నూతన సంవత్సరములో సమాధానకర్తయగు ప్రభువు చేత ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను కూడా సమాధానము అనేటువంటిది
పొందుకోవాలి. ప్రభు వలన మనకు అనుగ్రహింపబడాలా. దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించాలా. ఖచ్చితంగా దీని కొరకే దేవుడు మనకి అనుగ్రహింప చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమాధానకర్తయగు ప్రభువు ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మనకేమిస్తున్నాడంట? సమాధానము అనుగ్రహించునుగాక. అయితే ప్రభు అయితే సమాధాన కర్తయగు అధిపతిగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. అయితే ఎవరికి ఈ సమాధానము అనేటువంటిది కలుగుతుంది? ఇప్పుడు ఈ నూతన సంవత్సరములో ఇక్కడ ప్రభువు వలన కలిగే సమాధానము నీకు కలుగునుగా కానీ ప్రకటించినప్పటికీ ఎవరు ప్రభు వలన కలిగే సమాధానాన్ని పొందుకుంటారు అని అంటే దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది కదా, ప్రభు ఎవరికి సమాధానాన్ని కలగచేస్తాడు అని అంటే, చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడే దేవుని యొక్క దూతలైనటువంటి వారు, చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండే పరలోక సైన్య సమూహం అంతా కూడా కలిసి దేవుని యొక్క దూతతో కూడా ఉండి ఏమని ప్రకటింపబడతా ఉన్నది అని అంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానము అనేది కలుగుతుంది అంటే, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో అటువంటి వారికి భూమి మీద ఏమి ఉంటుందంట? సమాధానము అనేటువంటిది, సమాధానము కలుగునుగా. కానీ పరలోక సైన్య సమూహం అంతయు దూతతో కూడా కూడి ప్రకటిస్తూ ఉన్నా కూడా ఆ ప్రకటనలో ఏమి ఉన్నది అని అంటే, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇప్పుడు దేవుడు మనకి వాగ్దానముగా సమాధానమును మనకు అనుగ్రహించిన సమాధానము మనము పొందుకోవాలి అని అంటే, సమాధానము మనము కలిగి ఉండాలి అని అంటే, ఖచ్చితంగా మనము దేవునికి ఏమై ఉండాలా? ఆయనకిష్టులమై ఉండాలా. ఆయనకిష్టులంగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? భూమి మీద మనకి సమాధానము అనేటువంటిది కలుగ చేస్తాడు. సమాధానం ఆయనకి ఎవరు ఇష్టులు అని అంటే, మనము వాక్యాలన్నీ కూడా మనకి బాగా తెలుసు కదండి. ఎవరు ఆయనకి ఇష్టులు అవన్నీ కూడా నేనేమి చెప్పడం. భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులంట, ఆయనకి కేవలము ఆయనకి ఇష్టులంట. రెండవదిగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఖచ్చితంగా భూమి మీద మనకి సమాధానం కావాలి అని అంటే మనకేముండాలా? విశ్వాసము అనేటువంటిది మనకి కావాలా. మన యొక్క విశ్వాసము అనేది దేవుని దృష్టికి అంగీకరింపబడినటువంటిదై దేవుడు ఏర్పరచుకునేటువంటి భక్తులముగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి భక్తులముగా మనము ఆయనకిష్టమైనటువంటి దానిని కనుక మనము చేసినట్లయితే ఖచ్చితంగా భూమి మీద మనకేమి ఉంటుంది అంటే సమాధానము అనేటువంటిది ఉంటుంది. దేవుడు తన కొరకు భక్తులనంట
ఏర్పాటు చేసుకున్నాడట. కాబట్టి తాను ఏర్పరచుకునేటువంటి భక్తులే ఆయనకి ఏమై ఉన్నారు అంటే ఇష్టలుగా ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ కూడా ఎవరిని సంతోష పెడతారు అని అంటే దేవునిని సంతోషపరిచేటువంటి వారుగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ వీరు చేసే క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి క్రియలను చేసేటువంటి వారుగా ఉంటారు. వీరు చేసేటువంటి పరిచర్య అంతా కూడా ఎలా ఉంటుంది అంటే దేవునిని మహిమపరిచేటువంటి పరిచర్య. వారు ఏం చేసినా కూడా ఎవరి నిమిత్తం చేస్తారు అని అంటే భక్తులైన వారు దేవుని నిమిత్తమే, దేవుని కొరకే వారు జీవించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారి యొక్క భక్తి అనేటువంటిది దేవునికి ఎలా ఉంటుంది అంటే చాలా ప్రియమైనటువంటిదిగా, ఇష్టమైనటువంటిదిగా ఉంటుంది. మనకి తెలుసు ఎవరు దేవునికి ఇష్టలో కూడా మనం బాగా ధ్యానం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా సమాధానము అనేటువంటిది మనము పొందుకోవాలా అంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలా? అంతేకాదు ఆయనకి మనం ఇష్టలమైనటువంటి వారముగా ఉండాలి. చూడండి, విశ్వాసముతో మనకి సమాధానము కలుగునుగా. కానీ ఇక్కడ పరలోక సైన్య సమూహం అంతయు కూడా దూతతో కూడా ఉండి ప్రకటిస్తున్నారు అని అంటే ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ ప్రకటింపబడతా ఉన్నది అంటే ఇప్పుడు ఈ సమాధానము అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎవరితో మనకి సమాధానం అనేది ఉంటుంది? ఎవరితో మనకి సమాధానం కావాలా? దేవుడిచ్చే సమాధానము ఎలా ఉంటుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలన వాగ్దానము చేయబడినటువంటి సమాధానము ఎలా ఉంటుంది అంటే మనకి మొదటిగా దేవునితో మనల్ని సమాధానపరిచేటువంటిదిగా. అంటే పరలోకంలో కూడా ఏం కలుగుతుంది? సమాధానము అనేటువంటిది కలుగ చేస్తూ ఉంది. ఈ మాట చూడండి, మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. నేను ఈ సందర్భం అంతా కూడా మనకి బాగా ఎరిగినటువంటిదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేములో ఆయన వీధులలో ఆయన సంచరించుచూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ వారంట దారి పొడవునా కూడా బట్టలు పరిచారంట. అంతేకాదు ఇంకా మనకి మత్తయి సువార్త వీటిల్లో అయితే అక్కడ ఉన్నవారు ఖర్జూరపు మట్టలను చేతబట్టుకునేటువంటి వారుగా ఉండి ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పి వారు పెద్ద శబ్దముతో మరి స్తుతించడం అనేది కనబడుతూ ఉన్నది. ఇక్కడైతే ఏమి రాయబడుతూ ఉన్నది? లూకా గారు అయితే ఏమి రాస్తూ ఉన్నారు అని అంటే పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమయు కలుగునుగాక అని చెప్పి వారు చూసినటువంటి అద్భుతాలన్నిటిని బట్టంట వారు మహాశబ్దముతో దేవునిని స్తోత్రం. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరలోకమందును సమాధానము కలుగుతూ ఉన్నది, భూమి మీదను కూడా సమాధానము అనేటువంటిది కలుగుతూ ఆయన శిలువ రక్తము చేత పరలోకమందున్నవి భూమి మీదనున్నవి సమస్తమును కూడా
తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచడము అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఆయన వచ్చాడు అని అంటే ఎక్కడ సమాధానం కలుగుతుంది? పరలోకంలో సమాధానము కలుగుతా ఉంది, భూమి మీద కూడా సమాధానం. ఆయన శిలువ రక్తము చేసేటువంటి సంధి, ఎవరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరితో సమాధానము కలుగుతుంది అంటే తండ్రి అయినటువంటి దేవునితో మొదట మనకి సమాధానము అనేది కలుగుతుంది. తండ్రి అయినటువంటి దేవునితో సమాధానము మనకి లేకుండా భూమి మీద మనము సమాధానము కలిగి జీవించుట అనేటువంటిది అసాధ్యం. మొదట మనకి సమాధానము అనేది ఎవరితో కలుగుతుంది అంటే తండ్రి అయినటువంటి దేవునితో మనకు సమాధానం. ఎందుకు? పరలోకములో కానీ భూమి మీద కానీ ఏమీ లేదు అంటే సమాధానము అనేటువంటిది లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రక్తము చేత సంధి చేస్తున్నాడు అని అంటే పరలోకములో దూతలు చేసినటువంటి పాపమునే కానీ భూమి మీద ఆయన స్వరూపములో సృజింపబడినటువంటి నరులైనటువంటి వారు చేసినటువంటి పాపమునకి కానీ పరిహారము ప్రాయశ్చిత్తము అనేటువంటిది దేని చేత కలుగచేస్తూ ఉన్నాడు అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేతనే ఆయన సమాధానము అనేది కలుగచేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు భూమి మీద మనము పాపము చేసినప్పుడు మనకి దేవునితో సమాధానము అనేదే ఉండదు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక మనకు అనుగ్రహింపబడినటువంటి సమాధానమును గూర్చి చక్కగా పౌలు గారు వివరిస్తా ఉన్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచ్చిన భాగమును చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధానము అనేటువంటిది మనకి ఎలా అనుగ్రహించబడతా ఉన్నది అని అంటే మనము చేసినటువంటి పాపమును బట్టి, అది ఇజ్రాయేలు ప్రజలే కానివ్వండి, అన్యజనులమైనటువంటి మనమే కానివ్వండి, ఏ భేదము లేదు. అందరూ కూడా ఏం చేశారంట? పాపము చేసి ఉన్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇజ్రాయేలు ప్రజలు వారు నడుచుకునవలసిన మార్గాన్ని అంతటిని వారికి దేవుడు బోధించినను దేవుని యొక్క మార్గములో వారు నడవనొల్లక, దేవుని యొక్క మాటకు వారు లోబడనొల్లక, వారి హృదయాలను వారు కఠినపరుచుకొని వారి యొక్క నుదురును కూడా వారు ఇత్తడి వలె, వారు ఇనుము వలె వారు కఠినము చేసుకునేటువంటి వారే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు నిర్లక్ష్య పెట్టినటువంటి వారే దేవునితో వారికి ఉన్నటువంటి సమాధానాన్ని వారు పోగొట్టుకునేటువంటి వారు. అందుకనే దేవుడు యెషయా గారి ద్వారానే మాట్లాడుతుంటున్నాడు. నేను అవన్నీ చెప్పటం లేదు, కానీ మనం విన్నవే. నాతో సమాధాన పడవలను. ఖచ్చితంగా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదించాలి అంటే
ఖచ్చితంగా దేవుడు తన ప్రజలైన వారికి మొదట ఏమి ఇవ్వాలా? సమాధానము అనేటువంటిది అనుగ్రహింపబడాల. చూడండి, సామెతల గ్రంథము 29వ కీర్తనల గ్రంథము 29వ కీర్తన చివరి వచనములో చివరి మాట చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదించాలంటే వారికి ఏమి ఇవ్వాలంట? వారికి మొదట ఏం కావాలా? సమాధానము అనేటువంటిది కావాలి. ఏదేను వనములో వారు పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని వారు మరలా పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా వారికి ఏం కావాలా? దేవునితో సమాధానము అనేది కావాలి. దేవుని చేత దేవుడు ప్రేమించినటువంటి ప్రజలు ఆశీర్వదింపబడాలి అంటే మొదటిగా వారికి ఏం కావాలా? దేవునితో సమాధానము అనేది కావాలి. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో నీవు కావాలని కోరుకుంటున్నావా? ఖచ్చితంగా నీవు ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటే మొదటిగా దేవుని వలన కలిగే సమాధానము నీలో ఉందో లేదో పరీక్షించుకో. దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించాడంట. నూతన సంవత్సర ఆశీర్వాదం నీ మీదకి నా మీదకి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని వలన కలిగే సమాధానం మనలో ఉండాల. నీలో ఉందా? మనలో ఉందా సమాధానము? ఖచ్చితంగా దేవుడు ఏం కలుగజేస్తానంటున్నాడు? సమాధానకర్త యొక్క ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సమాధానమును మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మన కొరకు వేసే ప్రతి సమయములో ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మనకేమిస్తానంటున్నాడు? సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆశీర్వాదానికి వారసులగినట్లుగానే పిలుచుకున్నాడు. ఆశీర్వాదమును మనము పొందుకున్నట్లుగానే దేవుని యొద్దకు మనము వచ్చినటువంటి వారం. అయితే నీకు నాకు దేవుని వలన కలిగిన సమాధానము ఉన్నదా? దేవుడైతే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకేమని అనుగ్రహిస్తున్నాడు? ఎవరి ద్వారా మరి ఏ విధము చేతని కూడా మనం సమాధానం పొందుకోలేము. ఆయన శిలువ రక్తము చేత మాత్రమే, ఆయన మరణము చేత మాత్రమే మనము దేవుని చేత సమాధానపరచబడుతున్నాం. దేవునితో సమాధానపరచబడుతున్నటువంటి వారమైనాం. కాబట్టి మొదటిగా మనకి ఎక్కడ కావాలా సమాధానం? మనము ఎక్కడ వెతకాలా సమాధానం? పరలోకంలో తండ్రి అయినటువంటి దేవునితో మనకి సమాధానము అనేది కావాలా? ఆ మీదట ఎవరైతే దేవుని వలన కలిగే సమాధానాన్ని పొందుకుంటారో, దేవుని చేత సమాధానపరచబడినటువంటి వారిగా ఉంటారో, వారికి భూమి మీద ఏమి ఉంటది అంటే సమాధానము అనేది. భూమి మీద కూడా మనకి ఏం కలుగుతుంది? సమాధానము అనేది. నేను విశ్వసించి ఉన్నాను. ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయములో రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే కనుక చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగములో నేను చదువుతానమ్మా. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి. మనం ఎలా సమాధానాన్ని పొందుకోగలుగుతామంట? ప్రభువైన యేసు క్రీస్తుతోనే మనము సమాధానాన్ని కలిగి ఉండగలుగుతాం. ఎవరికి సమాధానం ఉంటుంది? తండ్రి అయిన దేవుని వలన కలిగే సమాధానాన్ని మనం పొందుకోవాలా? తండ్రితో సమాధానముని మనము కలిగి ఉండాలి అంటే యేసు క్రీస్తు ద్వారానే దేవునితో మనము సమాధానము కలిగి ఉందాం. చూడండి, ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో కూడా, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన
5వ అధ్యాయము 14వ వచన భాగము. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఎక్కడుండాలంట మనం? ఎక్కడుంటే మనకి సమాధానం అనేది అనుగ్రహించబడుతుందంట? యేసు క్రీస్తునందు గనక మనం ఉన్నటువంటి వారమైతే, యేసు క్రీస్తునందరి విశ్వాసము చేత మనము దేవునితో సమాధానము అనేటువంటిది కలిగి ఉంటాం. కాబట్టి మనము క్రీస్తు యేసునందు ఉండడం అంటే మనకు అన్నీ తెలుసు. నేను అన్నీ చెప్పిన వాక్యాలే కదా. యేసు క్రీస్తునందు ఎవరుంటారు? యేసు క్రీస్తునందు ఒక్క మాట ఈ దినానికి సరిపోయేటట్లుగా యేసు క్రీస్తునందు ఉండడము అని అంటే ఎవరు యేసు క్రీస్తునందు ఉన్నవారు? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రీస్తు యేసునందున్న వారికి సమాధానము కలుగునుగాక అంటే ఇప్పుడు మనందరం ఏమనుకుంటాం? క్రీస్తు యేసునందున్న వారము, నేను యేసు క్రీస్తునందే విశ్వాసముంచున్నాను, నేను వేరొక దేవుడిని నేను ఎరుగను అని అనుకుంటాం. కానీ క్రీస్తు యేసునందు ఉండడము అని అంటే దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉన్నది అని అంటే, ఎవడైనా సరే క్రీస్తునందున్న ఎడల వాడు ఎలా ఉండాలా? నూతన సృష్టి. అంటే నూతన సృష్టి అంటే పాతవన్నీ కూడా గతించిపోవాలంట, సమస్తమును కూడా క్రొత్తవాయెను. పాతవన్నీ మనలో గతించిపోవాలా అంటే ఏంటి? పాతవి గతించిపోవడం అంటే, పాతవి గతించిపోవడము అంటే మన పాత ప్రాచీనమైనటువంటి స్వభావం, మోసపూరితమైనటువంటి దురాశలతో కూడిన మన ప్రాచీనమైనటువంటి స్వభావం, దీనిని అంతటిని కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. సమస్తమును క్రొత్తవాయెను అని అంటే ఎలా మనం మార్పు చెందాలా? దేవుడు సృష్టించిన మనల్ని సృష్టించిన వాని యొక్క పోలికలోనికి మనమంట మార్చబడాలి. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలా. అదే మనము క్రీస్తు యేసును పోలి మనము నడుచుకోవాలా. మెట్టుకు మనం ప్రభువైన యేసు క్రీస్తును మనం ధరించుకొని వారమై ఉండాలా. అంటే మనలో గనక మన పాత ప్రాచీనమైన స్వభావాన్ని గనక మనము విడిచిపెట్టకపోయి, ఇక్కడ చక్కగా ఈ మాటకి అర్థాన్ని కూడా పౌలు గారు చక్కగా వివరింప చేస్తూ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని అంటూ, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొని ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మన యొక్క అపరాధములు అనేటువంటివి మన మీద మోపబడకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని ఏం చేస్తున్నాడంట? దేవునితో సమాధానము అనేది కలుగ చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మనకి సమాధానము కలుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మన యొక్క అపరాధములకన్నిటికీ కూడా ఏం కలిగి ఉన్నది? క్షమాపణ అనేది కలిగింది. మన పాపములకన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఇక ఎన్నటికీ పాపము చేయకుండానట్లుగా, పాపము చేయజాలకుండానట్లుగా నూతన పరచబడినటువంటి వారముగా, నూతన సృష్టిగా ప్రభువైన యేసు క్రీస్తునందు ఉన్నవారముగా
సమాధానము అనేటువంటిది మనము పొందుకోవాలి. దేవుని చేత మనము సమాధానపరచబడిన వారమే. భూమి మీద మనం సమాధానం అనేది కలిగి జీవించాల. సమాధానము అనేది మనము విని 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 మనకి ఎలా అయిపోయింది అంటే అది మనకి బాగా తెలిసినటువంటి మాటగా, మనకి అది నాకు తెలుసు అనేటువంటి ఒక భావాన్ని మనలో కలగచేస్తుంది. కానీ దేవుని సంఘములో, దేవుని పిల్లలలో ఏమీ లేదు అని అంటే సమాధానము అనేటువంటిది లేదు. పరలోకంలో దేవునితో సమాధానం లేదు, భూమి మీద మనుష్యులతోనూ సమాధానం లేదు. ఎందుకనగా మనలో ఏ దోషము, ఏ అపరాధము మనలో ఉండినను మనం దేనిని పోగొట్టుకుంటాము అంటే గనక సమాధానాన్ని పోగొట్టుకుంటాం. మనలో ఏ పాపము మనల్ని ఏలుబడి చేస్తున్నా, ఏ పాపానికి మనం లోబరుచుకున్నా మనం పోగొట్టుకునేది మొట్టమొదటిగా ఏంటి అంటే సమాధానం. మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకున్నా మనలో నుంచి పోయేది ఏంటి అంటే సమాధానం అనేది పోతుంది. మనం దిగులు పడుతున్నా, చింతపడుతున్నా మనలో నుంచి పోయేది ఏంటంటే సమాధానమే. మనలో కలవరపాటు ఉన్న మనలో నుంచి పోయేది ఏంటంటే సమాధానమే. అంటే సమాధానము అనేది దేవుని సంఘానికి, దేవుని పిల్లలకి ఎంత అవసరమో. అసలు సమాధానం అనేది లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. సమాధానం లేకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, చూడొద్దు. పరిశుద్ధతయు సమాధానమును లేకుండా దేవునిని చూడలేరు రాయబడి ఉన్నది. అంటే సమాధానం అనేది లేకుండా దేవుని మనం చూడలేం, దేవుని మనం ఎంత మాత్రము కనుగొనలేం. ఖచ్చితంగా మనకేం కావాలా? సమాధానం అనేది, తండ్రి అయిన దేవునితో సమాధానం కావాలా, భూమి మీద కూడా మనకి సమాధానం అనేది కావాలి. అయితే సమాధానం అనేటువంటిది ఎన్ని విధాలుగా ఉంటుంది? అంటే మొదటిగా మన యొక్క హృదయ తలంపులకి సమాధానము అనేటువంటిది కావలిగా ఉండాలి. మన ఎక్కడుండాలా? మొదటిగా సమాధానం అనేది ఎక్కడుండాలా? భూమి మీద నీకు సమాధానం దొరకాలి అంటే మొట్టమొదటిగా సమాధానం ఎక్కడుండాలా? నీ హృదయ తలంపులకి సమాధానము అనేటువంటిది కావలిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఎలా వస్తుంది మనకి సమాధానం? మన హృదయంలో సమాధానం అనేటువంటిది ఎలా అనుగ్రహించబడుతుంది అంటే చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే, తీయద్దు కానీ ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నా. ఎవరి మనస్సు అంటే నీ హృదయంలో సమాధానం అనేటువంటిది వెలువడి చేయాలి అంటే ఖచ్చితంగా నీ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలా? దేవుని మీద నీవు ఆనుకునినప్పుడు నీకు సమాధానము అనేటువంటిది కలుగుతుంది. రెండవదిగా నీ హృదయంలో నీకు సమాధానం ఉండాలి అని అంటే నీవు ఏ విషయంలో కూడా నీవు చింతపడకూడదు. ఏ విషయంలో కూడా నీవు చింతపడకూడదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచ్చిన భాగమును గనుక చదివితే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును మీ హృదయాలకి మీ తలంపులకి కూడా ఏమి కావలిగా ఉంటుందంట? జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అనేది కావలిగా ఉంటుందంట. అయితే ఏం చేయాలా? మన హృదయాలకి, మన హృదయ తలంపులకి కావలిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేని విషయంలో కూడా చింతపడకూడదు. ప్రతి విషయంలో కూడా
ప్రార్థన విజ్ఞాపనములను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ నూతన సంవత్సరములో ఒక తీర్మానం చేసుకోండి. మీ హృదయములోను మీ హృదయ తలంపులకు సమాధానం కావలిగా ఉండి మిమ్మల్ని కాపాడాలి అని అంటే ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే మీరు ఏ విషయంలోనూ కూడా చింతపడేటువంటి వారుగా ఉండకూడదు. దేవుని మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడే నేను దేని విషయంలోనూ కూడా చింత పడను. ప్రతి విషయంలో కూడా నేనేం చేస్తాను? ప్రార్థన విజ్ఞాపనములను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకే నేను విన్నవించుకుంటాను. తీర్మానం చేసుకోండి. నేను దేని దిగులు పడను, నేను చింత పడను. ప్రతి విషయం అప్పుడు నీ హృదయంలో ఏముంటది? నీ హృదయంలో సమాధానం ఉంటుంది. నీ హృదయ తలంపులకి సమాధానము కావలిగా ఉంటుంది. నిన్నెవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి నిన్ను వేరు చేయలేరు. సమాధానము నీ హృదయంలో ఉంటే నిన్ను క్రీస్తులో నుండి వేరు చేయగలిగినటువంటిది, దేవుని యొక్క ఆశీర్వాదములో నుండి నిన్ను తప్పించగలిగినటువంటిది ఏది కూడా ఉండదు. మొట్టమొదట నీకు దేవుని విశ్వాసం ఉంచావు, ప్రభువు రక్తము నిన్ను ఏం చేస్తా ఉన్నదంటే దేవునితో నిన్ను సమాధానమును పరుస్తూ ఉన్నది. ఆ సమాధానం అనేది నీ హృదయ తలంపులకి కావలిగా ఉండి నిన్ను కాపాడుచూ ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో చింత పడకుండా ఉండాలా. రెండవదిగా ఇంకా మనం ఏం చేయాలా అని అంటే ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఈ 4వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాలను కనుక చదివితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన విని నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. సమాధానకర్తయగు దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మనమంట వేటి మీద ధ్యానం ఉంచాలో ఇక్కడ పౌలు గారు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి వాటి మీదనే. అంటే ఏవి మాన్యమైనవి, రమ్యమైనవి, ఏవి మేలైనటువంటివి, న్యాయమైన వీటి మీద మనం ధ్యానం చేయాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని మందిరంలోనే కానివ్వండి, దేవుని నామమును బట్టి సాగిలపడి ధ్యానం చేసేటువంటి మనము వీటి మీద మన ధ్యానం ఉంచాలా? ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో వీటి మీదనే మనం ధ్యానం పెట్టుకోవాలి. అంటే మనం వేటి మీద, మనం ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద దేవుని దగ్గరికి వచ్చి వీటిని వెతుకుతున్నాం అనుకోండి, మనకు సమాధానం కలిగిద్దా? సమాధానం వస్తుందా? ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి సత్యమైనవి వీటిని మనం ధ్యానం చేయాలా? అంతేకాదంట పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నాడు సంఘానికి అని అంటే, మీరు నా వలన విని ఏమి నేర్చుకున్నారో, ఏవి మీరు అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏవి విన్నారో, ఏవి చూచారో వాటినే చేయుడి. అంటే దేవుని వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ప్రకటింపబడినవి ఏవైతే వారిలో ఉన్నవో, ఏవైతే వారు చూస్తూ ఉన్నారో వాటినే చేయండి.
లేని వాటిని గూర్చి ఇవి లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పి మనం గనక పరిచర్య చేసేవారిని, దేవుని సేవకులైన వారిని, వాక్యం చెప్పేవారిలో లేని వాటిని గురించి గనక మీరు విమర్శించారనుకోండి, మీరు తీర్పులు తీర్చారనుకోండి, మీరు ఏం పోగొట్టుకుంటారు అంటే ఏం పోగొట్టుకుంటారు? నా వలన నా యందున్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో అట్టి వాటినే చేయండి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా. లేని వాటిని, ఇప్పుడు మేమే ఉన్నాం, మాలో ఏదైనా మీకు లోపంగా కనబడుతుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? మాలో కనబడిన వాటిని అన్నిటినీ విడిచిపెడతారు. మేము ఏది చెప్పామో, మా వలన మీరు ఏది విన్నారో, ఏది నేర్చుకున్నారో, ఏది మాలో కనబడుతున్నాయో వీటన్నిటిని విడిచిపెడతారు. ఏది లేదో ఒక్కదాన్ని పట్టుకొని వీరు దేవుని సేవకులా, వీరు దేవుని పరిచర్య చేసేవారా అని చెప్పి మీ జ్ఞానానికి తగ్గట్టుగా మీరేం చేస్తారు? విమర్శలు చేస్తా అంటారు. మీరు ఏం పోగొట్టుకుంటారు అంటే ఒకటే చెప్తున్నా, మేము విమర్శింపబడటం అనేది చాలా అల్పమైనటువంటి సంగతి. ఎందుకనగా విమర్శించువాడు దేవుడే, తీర్పు తీర్చువాడు దేవుడే. అయితే సంగమునకు మేము మాదిరికరముగా మేము ఉండుట మంచిది. ఒకవేళ ఏదైనా తప్పిదం మీకు కనబడినప్పుడు, మాలో లేనిదిగా మీరు ఏది చూస్తున్నారో దానిని బట్టి మీరు విమర్శించవద్దు, తీర్పులు చేయవద్దు. ఏది విన్నారో, ఏది అంగీకరించారో వాటిని మీరు చేయండి. అప్పుడు మీకు ఎవరుంటారు తోడుగా? సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు విమర్శించడం, తీర్పులు చేయడం అనేటువంటిది మాకు దూరమగునుగా. కానీ మీరే ప్రార్థన చేసుకోండి. మీరు వేటి మీద ధ్యానం ఉంచాలో వాటి మీద, మీది కానిది మీరేది కూడా అధికారం తీసుకోవద్దు. మీరు వేటి మీద ధ్యానం పెట్టాలా? ఏవి సత్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి పవిత్రమైనవి, ఏవి ఖ్యాతి గలవు, వీటి మీద, పర సంబంధమైన వాటి మీద మీరు ధ్యానం చేయండి. మీరు వాటి మీద మీ మనస్సు ఉంచండి. అంతేకాని వారు ఆ మమ్మల్నే కాదు, ఏ సేవకుని కూడా విమర్శింపబడుట దేవుని సంఘానికి దూరమగులుగా కానీ ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకు అంటే విమర్శించి నీవు తీర్పులోనికి వెళ్తున్నావు, తీర్పులు తీర్చి నీవు తీర్పులోనికి వెళ్తున్నావు. దయచేసి ఎవరికి, మాకే గాని మరి ఎవరికి కూడా విమర్శించుట, తీర్పు తీర్చుట అనేది యెరూషలేము ప్రార్థనా మందిరములో దూరమగునుగాక. సమాధానకర్తయగు దేవుడు సంఘానికి తోడయుండి నడిపించునుగాక. మనలో ఏ వెలుబడి చేయాలా? సమాధానమే మనలో ఏలుబడి చేయాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? సమాధానముగా ఉండడానికే మనల్ని పిలుచుకున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగమును చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? ఒక్క శరీరముగా ఉండడానికి మనల్ని అంటే ఏంటి శరీరం? క్రీస్తు శరీరముగా మనము ఉండుట కొరకే అనేకులమైనటువంటి మనం అందరము క్రీస్తు శరీరముగా ఉండడానికి మనము పిలువబడి ఆయన ఆత్మ ద్వారా మనమందరము కూడా ఐక్యము చేయబడి ఉన్నాం. విశ్వాసము ద్వారా మనమందరము ఏకము చేయబడినటువంటి వారా, ఒక్కటిగా ఉండట కొరకే పిలువబడినటువంటి వారా. కాబట్టి మనలో ఏ నిలబడి చేయాలి?
మన హృదయాలలో సమాధానము అనేటువంటిది ఏలుబడి చేయాల. సంఘంలో ఏముండాలా? సమాధానము అనేటువంటిది ప్రతి వాని యొక్క హృదయములోనూ సమాధానము అనేది ఏలుబడి చేసేటట్లుగా ఉండాల. అంతేకాదు సంఘములో సమాధానం ఉండాలా. రెండవదిగా మనుష్యులందరితో కూడా మనకేముండాలా? సమాధానము అనేది కలిగి ఉండాలా. ఎవరితో? చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ముగిస్తానమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచన భాగము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏంటంట? ఎవరితో కలిగి ఉండాలి సమాధానం? కొందరితో కాదు, ఒక్కరితో కాదు, దేవునితో మాత్రమే కాదు. దేవునితో సమాధానం ఉండాలా? ఒక్కొక్కరితో సమాధానం ఉండాలా? కొందరితో సమాధానం ఉండాలా? అందరితో కూడా సమాధానం ఉండాలి. అందరితో కూడా సమాధానం అనేది ఉండాలా. అందరితో సమాధానమును కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. అంటే ఇది కొంచెము కష్ట సాధ్యమైనటువంటి విషయం. అయినా సరే ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, సమాధానాన్ని వెతికి వెంటాడుము అంటుంది. తిమోతికి రాస్తూ కూడా పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని అంటున్నాడు. అలాగే దావీదు గారు రాసినటువంటి కీర్తనల్లో కూడా సమాధానాన్ని వెతికి మనమంట వెంటాడేటువంటి వారిలాగా ఉండాలి. కాబట్టి అందరితో ఎలా ఉండాలా? సమాధానము అనేటువంటిది మనము కలిగి ఉండాలా. మరి ఒకటి, మూడవదిగా కనుక చూస్తే, మన ఇంటికి కూడా ఏం కావాలా? సమాధానం. మన ఇంటికి కూడా ఏం కావాలా? సమాధానం. మనం ఏమన్నా తక్కువడమా? మనకి అసలు ఎక్కడా కూడా సమాధానం ఇంటిలో ఉండదు, మందిరంలో ఉండదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో కూడా సమాధానము అనేది ఉండదు. నాకు సమాధానం ఉంది అని చెప్పగలిగిన వారు ఒక్కరి చెయ్యెత్తండి. భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, తండ్రి కుమారుల మధ్య కానీ, తల్లి కుమార్తెల మధ్య కానీ, అత్త కోడళ్ళ మధ్య కానీ ఎక్కడైనా సమాధానం ఉందా? సమాధానం ఉందా? మందిరంలోకి వస్తే సేవకులతో సమాధానం ఉందా? సహోదరులతో సమాధానం ఉందా? లోకంలోకి వెళ్తే మనుషులతో సమాధానం ఉందా? ఎక్కడైనా మనకి సమాధానం ఉందా? దీనికి అంతటికీ కారణం ఏంటి? మనకి మొదటిగా తండ్రి అయినటువంటి దేవునితో సమాధానం. అంటే మన పాపములకి ఏం కలగల? క్షమాపణ అనేటువంటిది కలిగి ఉండాలి. పాపానికంట క్షమాపణ కలిగితే మనము ఇక ఎన్నటికీ కూడా పాపము చేయకుండానట్లుగా మన గతాన్ని మనం ఎప్పుడు కూడా భద్రముగా కాపాడుకునేటువంటి వాళ్ళని ఉంటాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా పాపం చేయకుండా వాళ్ళు తమను తాను భద్రంగా కాపాడుకునే వాళ్ళుగా ఉంటారంట. కాబట్టి మనము పాపము చేసినప్పుడు, అపరాధములో పడిపోయినప్పుడు, తప్పిదము చేసినప్పుడు మనం ఏమైపోతున్నాము అంటే సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవునితో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. మన హృదయంలో ఉన్న సమాధానం పోతా ఉంది. ఎవరితోనూ మనకి సమాధానం అనేది లేకుండా పోతా ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని వాగ్దానం చేసి, ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, నా శాంతినే. శాంతి అంటే సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులైనటువంటి వారి యొద్దకు వచ్చి ఏం ప్రకటిస్తున్నాడు? సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఖచ్చితంగా దేవుని వలన కలిగే
సమాధానం అనేటువంటిది మనము కలిగి జీవించాలి. ఇప్పుడు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మనకి సమాధానము కలుగునుగా. కానీ పౌలు గారు 2024వ సంవత్సరంలో మనల్ని దీవిస్తూ ఉండగా ఈ సమాధానాన్ని తీసుకుని వెళ్దామా, లేక సమాధానాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదామా? బైబిల్లో ఉంటుంది సమాధానం, రికార్డ్ చేస్తున్న వీడియోలో ఉంటుంది సమాధానం. కానీ ఎక్కడుండాలా? మన హృదయములలో ఎక్కడుండాలా? సమాధానంతో బయటికి పోదామా? ఖచ్చితంగా సమాధానంతోనే బయలుపోవాలా. దేవుడు 40 దినాల ముగింపులో సమాధానంతో బయటకు వెళ్దామన్నాడు. నూతన సంవత్సరంలో కూడా దేంతో బయటకు వెళ్దామంటున్నాడు? సమాధానంతోనే బయటకు వెళ్దామంటున్నాడు. సమాధానాన్ని మోసుకొని వెళ్ళాలా? సమాధానం మనతో రావాలా? మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో ఏముండాలా? సమాధానమే ఉండాలి. సమాధానకర్త దేవుడే మనకి తోడై ఉండి మనల్ని నడిపించాలా. ఇక్కడ దేవుడు మనతో ఇన్నిసార్లు మాట్లాడాడు. ఎన్నిసార్లు మాట్లాడాడు? 2 సార్లు మాట్లాడాడు కదా. అనేక సార్లు మాట్లాడాడు. 2 సార్లు గురించి నేను మాట్లాడుతున్నా. 2 సార్లు మాట్లాడు. దేవుడు సమాధానకరమైనటువంటి సంగతులను మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలా అంటే వినేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఇది లూకా సువార్తలో ఒక మాట ఉంది, చెప్పి ప్రార్థనలోనికి వెళ్దాం. అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ మీరందరూ వాచ్ చూస్తున్నారు. అందరు ఏం చూస్తున్నారు? వాచ్ చూస్తూ ఉన్నారు, సమయం అయిపోయింది అని. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచన భాగమును చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. చాలమ్మా, ఇక్కడ దేవుడు యెరూషలేమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతాను? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన సంచారము చేసేటువంటి కాలములో తండ్రి అయినటువంటి దేవుని రాజ్యమును గూర్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ప్రధాన యాజకులైనటువంటి వారు కానివ్వండి, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారు కానివ్వండి, అధికారులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు, వీరందరికీ కూడా ఏమి వినబడతా ఉన్నది అని అంటే, తండ్రి అయినటువంటి దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి సువార్త అనేటువంటిది ప్రకటింపబడతా ఉన్నది. తండ్రి అయిన దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించేటువంటి వాక్యము వారు ఎంత మాత్రము గ్రహించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఈయనే తండ్రి వలన అనుగ్రహించబడినటువంటి కుమారుడని ఆయన చెప్పేటువంటి మాటను బట్టి వారు గ్రహించలేకపోతున్నారు. ఈయన చెప్పేటువంటి మాటే తండ్రి అయినటువంటి దేవునితో మనకి సమాధానాన్ని కలగచేస్తా ఉన్నది అనేటువంటి సంగతిని వారెంత మాత్రము గ్రహించలేకపోతున్నారు. వారు గ్రహించలేక దేవుడు వారిని దర్శిస్తూ ఉన్న వారి మధ్యలోనికి వచ్చిన వారు ఎంత మాత్రము గ్రహించలేకపోతున్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నా వారు ఎంత మాత్రము కూడా గ్రహించలేకపోతున్నారు. దేవుడు మనల్ని దర్శించే కాలం వచ్చింది. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని మన మధ్యలోనికి పంపించాడు. మనము కనిపెట్టుకునేటువంటి మెస్సయ్య మన కొరకు వచ్చాడు. మన పాపములను రక్షించేటువంటి కుమారుడు ఈయనే. మన పాపముల నుంచి మనల్ని విమోచించి తండ్రి అయినటువంటి దేవునితో మనకు సమాధానమును కలిగచేసే కుమారుడు ఈయనే. ఈయన మీదనే రాజ్య భారం ఉన్నది అని యెషయా గారి ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యమును
వీరు గ్రహించలేకపోయి ఉన్నారు. ఆయన చెప్పే సంగతులు ఏమి కూడా వారికి గ్రహింపు కావట్లేదంట. అందుకనే వారిని చూచి, యెరూషలేమును గూర్చి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి మందిరాన్ని చూసి మరి ఆయన ఏడుస్తూ ఉన్నట్లుగా కూడా మనకి కనబడి, ఆయన యెరూషలేములోనికి సమీపించినప్పుడంట దానిని చూచి దాని విషయమై ఆయన ఏడ్చి ఆయన అంటున్నాడు, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఏంటంట మనకి మేలు? ఈ దినమందైనా, ఆ దినాన ప్రభువు యెరూషలేములోనికి ప్రవేశించి ఆయన దానిని గూర్చి ఏడ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనలను గూర్చి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఒకవేళ నీవు ప్రభు మాట్లాడుతూ ఉన్నా నీవు గనక గ్రహించలేకపోయావు అని అంటే ఖచ్చితంగా శత్రువు ఏం చేస్తాడు అంటేనంట, ఆ తర్వాత రాయబడి ఉన్నది, గొట్టు కట్టి ఏం చేస్తాడంట, అన్ని ప్రక్కలను కూడా వారిని అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. వారు ఎంత చెప్పినా, ప్రభు ఎన్ని చెప్పినా వారు వినలేదంట. ప్రభు ఏం చెప్పాడో అదే సరే. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సిందే సమాధాన సంబంధమైన సంగతి. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా మరి ఒక సంగతి మీకు చెప్పాలా, జ్ఞాపకం చేయాలా. ప్రభు కంటే ముందుగా ప్రవక్తలైనటువంటి వారు అనేకులు వచ్చి, ఎలాంటి ప్రవక్తలు అని అంటే, సమాధానము లేని సమయంలో సమాధానము అని చెప్పారంట. ప్రభు వారి విషయమై అంటే వారు పాపము చేస్తూ ఉన్నప్పుడు, వారు అపరాధములో ఉన్నప్పుడు వారంట ఇశ్రాయేలు ప్రజలను గూర్చి అబద్ధ ప్రవక్తలైన వారు ఏం చెప్పారు అంటే, సమాధానమని వారికంట ప్రకటించారంట. ప్రభు వారి విషయమే గద్దించి వారికి ఎప్పుడు సమాధానం అనేటువంటిది కలుగ చేస్తున్నాడు అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే సమాధానము అనేటువంటిది కలుగ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా అనుగ్రహింపబడినటువంటి సమాధానం ఆ దినమున ఇజ్రాయేలుకు ప్రకటించినట్లుగా, అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు ప్రకటించినట్లుగా ఇప్పటి కాలమందు మనకి సమాధానం అనేటువంటిది ప్రకటింపబడడం లేదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవాలా. ఏం తెలుసుకోవాలి? సమాధానము లేని చోట ఏమి ప్రకటించాలా అంటే సమాధానమునే ప్రకటించాలా. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయనకి ఇష్టలైనటువంటి వారికి ఏమిచ్చాడు? సమాధానము అనుగ్రహించాడు. సమాధానము కలుగునుగాక అని ప్రభువు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం, ప్రభువుని వెంబడించే మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉండాలా. మన హృదయంలో ఎల్లప్పుడూ సమాధానము ఏలుబడి చేయాలా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సహోదరులైనటువంటి వారితో ఎల్లప్పుడూ మనము సమాధానము కలిగినటువంటి వారముగా ఉండాలా. అలాగే అందరితో కూడా మన వీలైనంత మటుకు అందరితో మనం సమాధానం కలిగి ఉండాలా. మూడవదిగా మన ఇంటికి కూడా ఏం కావాలా అంటే సమాధానం అనేది కావాలి. ఇంటికి సమాధానం అనేటువంటిది ఎలా వస్తుంది? నేను అదంతా చూపించను కానీ ఒకే ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారికి అధికారాన్ని అంటే పరలోక రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించమని, వ్యాధిగ్రస్తులను రోగపీడితులను స్వస్థపరచమని, దెయ్యాలను వెళ్ళగొట్టమని వారికి అధికారాన్ని ఇచ్చి
ఈ లోకంలోనికి వెళ్ళి వారిని సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు వారు ఎవరి యొక్క ఇంటిలోనికైతే వెళతారో ఆ ఇల్లు గనక యోగ్యమైనదైతే ఆ ఇంటికి ఏం కలుగుతుందంట? తన శిష్యులైనటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో ఆ ఇల్లు గనక యోగ్యమైనదైతే ఆ ఇంటికి ఏం కలుగుతుందంట? సమాధానము అనేటువంటిది కలుగుతుంది. ఆ ఇల్లు గనక అయోగ్యమైనదైతే ఏం చెప్తున్నాడు? ఆ ఇంటిలో నుంచ మీ పాదాలకు ఉన్నటువంటి ధూళిని దులిపి మీరు బయలు వెళ్ళిపోండి. ఇక ఆ ఇంటిలో మీరు నివాసము చేయవద్దు అని. అంటే మన ఇంటికి సమాధానం కావాలి అంటే మనం ఎవరిని చేర్చుకోవాలా? ఆయన శిష్యులైనటువంటి వారిని, ఆయనను వెంబడించేటువంటి వారిని, పరిశుద్ధులైనటువంటి వారిని, ప్రభు రాజ్యానికి యోగ్యులని ఎంచబడినటువంటి వారిని మనం ఏం చేయాలంట? మన ఇంటిలో గనక మనము చేర్చుకునే వారిని ఉంటే మన ఇంటికి కూడా ఏం కలుగుతుంది? సమాధానము అనేటువంటిది కలుగుతుందంట. కాబట్టి దేవుడు అనుగ్రహించే సమాధానం ఇక్కడ పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను సమాధానమును మీకు అనుగ్రహించునుగాక, దేవుడు మీకు తోడై ఉండునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరం ప్రభు సన్నిధిలో ప్రభునందరి విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నటువంటి మనము నూతన సంవత్సర ఆశీర్వాదము కొరకు కనిపెట్టుకునేటువంటి మనము ఖచ్చితంగా ఆయన ప్రజలకు ఆయన అనుగ్రహించే సమాధానముతో మనము బయలు వెళ్ళుదాం. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.